ఫ్లవర్స్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమాన్ని మొదటగా గారు శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మరియు శాసన మండలి మనకు సముపార్జించిన శ్రీ గాంధీ గారికి మరియు అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులు అర్పిస్తున్నారు. పతాక వస్తున్న కానుకుంటాం. నేటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాచరిక పాలన అంటముంది, ప్రజాస్వామ్య పాలన స్టార్ట్ అయిన సందర్భంలో ఆ రోజును పురస్కరించుకొని తెలంగాణ ప్రజాపాలన తదుపరి జాతీయ గీతంతో ఈ కార్యక్రమం ముగియబడుతుంది.
చేసిన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, నగర ప్రముఖులకు, జర్నలిస్టులకు, ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1945 సంవత్సరం తెలంగాణ నిజాం చర్య నుండి విముక్తి పొంది అఖండ భారత్లో లీనమైనటువంటి ఈ రోజు ఇంతటి ప్రాముఖ్యమైన గల సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువైతీరింది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశం దక్కాలని ఈ ప్రభుత్వ లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క దార్శిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఐటీ నుండి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి సాధిస్తూ అనంతకాలంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజాపాలన కార్యక్రమం 6 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు, నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని మాట ఇవ్వడం జరిగింది. ఈ 6 గ్యారెంటీలను చర్చగా అమలు చేసి తెలంగాణ తీర్చిదిద్దే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. ప్రతి పేదవాడికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాల లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరించాం. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మన జిల్లాలో 23,960 దరఖాస్తులు స్వీకరించాం. దీనిలో భాగంగా మహాలక్ష్మి పథకం అమలు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆడపిల్లల రాష్ట్ర నలుగురు నుండి ఎక్కడి నుంచి ఎక్కడికైనా అనాపైత ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి అవకాశం కల్పించాం. జిల్లాలో 17 డిసెంబర్ 2023 నుండి సెప్టెంబర్ 12, 2024 వరకు 2,20,74,540 మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ రవాణా సౌకర్యం వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 88,63,36,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల ఇతర సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచి అమలు చేస్తున్నాము. కొత్తగా 163 చికిత్సలు ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1,730 చికిత్సలు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఈ పథకం వల్ల మన జిల్లాలో సుమారు 13,995 మంది పేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం అందించాము. ఆడబిడ్డలకు కన్నీళ్లు తుడవాలనే లక్ష్యంతో ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. ఈ పథకం కింద మన జిల్లాలో 2,89,720 కుటుంబాలకు ఈ ప్రభుత్వం పథకం ద్వారా లబ్ధి చేకూరింది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం 10,86,46,970 రూపాయలు సబ్సిడీగా ఈ యొక్క గ్యాస్ పథకం కింద అందజేయడం జరిగింది. అదేవిధంగా గృహజ్యోతి అల్పదాయ వర్గాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించి గృహాల్లో చీకట్లు పారదోలి విద్యుత్ ప్రాంతం నిలిపేందుకు గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాము. మన జిల్లాలో 1,93,686 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీనికి ప్రభుత్వం ఇప్పటివరకు 7,25,00,00,000 రూపాయలు సబ్సిడీ చెల్లించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం
పేద బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇంద్రమైన పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గం కనీసం 3,500 ఇళ్లను చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ. మా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేశాం. రుణమాఫీతో తెలంగాణలో రైతులకు రుణమాఫీ మిత్రులై స్వేచ్ఛవాయి పిలుస్తున్నారు. మన జిల్లాలో 58,852 మంది రైతులు సుమారు 375 కోట్ల 57 లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకు చేయడం జరిగింది. రైతు భరోసా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున అందించాలని మా ప్రభుత్వ పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రం చెల్లించారు. మా ప్రభుత్వం ఈ విధానం రూపొందించే త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతుంది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తరంగా జరుగుతుంది. కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాన్ని సాగు ప్రోత్సహించేందుకు క్వింటాల్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమా పథకం. రైతు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయము మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసింది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు. తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసి అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ఒక మిషన్ మోడల్లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పాఠశాల తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గం ఆవరణలో కూడా 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మించబోతున్నాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న శ్రీయుత గౌరవ నీలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క జిల్లా సర్వత ముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులను, గౌరవ శాసనమండలి సభ్యులను, గౌరవ శాసనసభ్యులను, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులను, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ గురించి తెలియజేసిన గౌరవ ముఖ్య అతిథి శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇప్పుడు జాతీయ గీత ఆలాపనతో ముగించబడుతుంది. దయచేసి